వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ విష్ణుప్రియ గారు, ఆడియాలజిస్ట్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్. చాలా మందిలో ఇప్పుడు హైపర్ యాక్టివ్ ఉంటూ ఉంటారనమాట. పిల్లలు ఇంట్లో చాలా అల్లరి చేయడం, గొడవ చేయడం. సో హైపర్ యాక్టివ్ వర్సెస్ ఆటిజం. ఇప్పుడు ఆటిజంని మనం డిఫరెంట్గా ట్రీట్ చేయాలి. సో ఈ ఆటిజం ఉన్న వాళ్ళల్లో అసలు ఉంది అని చెప్పి రికగ్నైజ్ చేయడం ఎలా? చాలామంది పేషెంట్స్ అది డైజెస్ట్ చేసుకోలేరు. ఆటిజం వచ్చింది మా పిల్లల్లో అబ్బాయి లేదా అమ్మాయిల్లో అని చెప్పి. బట్ స్టార్టింగ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని మనం రికగ్నైజ్ చేయడం ఎలా, ట్రీట్మెంట్ ఏంటి, విషయం గురించి మాట్లాడుతాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో అందరితో పోలిస్తే డిఫరెంట్గా ఉన్నారు మా పిల్లలు అనేది ముందు పేరెంట్స్ డైజెస్ట్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి మేబీ టైం పడుతుందేమో డెఫినెట్లీ కదా. అది యాక్సెప్ట్ చేసి మీ వరకు రావడం అంటే కొంచెం టైం పట్టచ్చు వాళ్ళకి. సో అసలు పేరెంట్స్కి ముందుగా డిటెక్ట్ చేయాలి పిల్లలు ఆటిజం ఉంది అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి పిల్లల్లో? మెయిన్ ఆటిజం వచ్చేసి నేమ్ కాల్ కి రెస్పాండ్ అవ్వకపోవడం మనం కానివ్వండి, పిలిచినప్పుడు పిలిచినప్పుడు వినట్టు ఉండకపోవడం ఉండడము, అండ్ సేమ్ ఏజ్ గ్రూప్ ఇయర్స్ తో కలిసి ఆడుకోకపోవడము, లోన్లీ ప్లేకి ఇష్టపడడం కానివ్వండి, సోషలైజ్ అవ్వకపోవడము, వాళ్ళ లోకంలో వాళ్ళే ఉండడము, అండ్ చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ కూడా అర్థం చేసుకోకపోవడం కానివ్వండి, చిన్న చిన్నవి ఇది తీసుకురా అక్కడ పెట్టు అని చెప్తున్నా కానీ ఇది ల్యాక్ అవుతున్నారు. అండ్ నేను ఏదన్నా చెప్తున్నా కానీ కూర్చోకపోవడము, ఐ కాంటాక్ట్ పే చేయకపోవడం కానివ్వండి, ఇవన్నీ దీస్ ఆల్ ఆర్ ఇండికేటింగ్ ఆఫ్ ద ఆటిస్టిక్ సింటమ్స్. మ్యామ్ ఇప్పుడు చాలా రియలిస్టిక్ గా మాట్లాడుకుంటే షివరింగ్ అవుతూ ఉండడం, లేదంటే డ్రూలింగ్ అంటారా, జొల్లు కారడం అంటారు, చూడడం కూడా డిఫరెంట్ గా చూడడం, ఇది ఆటిజం కిందకే వస్తుందా లేకపోతే ఇది ఏదన్నా వేరే? మళ్ళీ ఆటిజం లో అంటే కార్నర్ ఐతో చూస్తూ ఉండడము, ఒకే దాన్ని పాయింట్ చేయడము అనేది ఉంటుంది. అండ్ అందరికీ కూడా ఆటిస్టిక్ కిడ్ లో డ్రూలింగ్ ఉంటుంది అని చెప్పి చెప్పలేమండి. కొంతమంది కిడ్స్ లో డ్రూలింగ్ అనేది ఉంటుంది, కొంతమంది కిడ్స్ కి డ్రూలింగ్ అనేది ఉండదు అనమాట. అంటే ఓరోమోటర్ సెన్సరీ ఇష్యూస్ ఎక్కువ ఉన్నా కానీ ఇలా కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు వాళ్ళలో మాట కూడా రాదా? మనం మాట్లాడినప్పుడు రిప్లై ఇవ్వడానికి కూడా అవ్వదా? అది మనము ప్రాపర్ గైడెన్స్ తీసుకొని చేయగలిగితే కనుక దెన్ మాటలు రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. ఇనిషియల్ గా అయితే మాట్లాడడానికి కూడా మాట్లాడరా వాళ్ళు? ఇనిషియల్ గా అంటే ఫస్ట్ అసలు మనము మాట్లాడాలి అంటే ఫస్ట్ చెప్పేది అర్థం కావాలి. అర్థం చేసుకున్న దాన్ని ప్రాసెస్ చేయగలగాలి. ప్రాసెస్ చేసిన దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎగ్జిబిషన్ లోకి తీసుకొని రాగలగాలి. సో ఫస్ట్ వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకున్న దాన్ని ఎంతవరకు ప్రాసెస్ చేస్తున్నారు, ప్రాసెస్ చేసిన దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురాస్తున్నారు. ఇప్పుడు ఇది న్యూరోలాజికల్ ఇట్స్ ఏ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఓకే. సో మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఇంకొన్ని సిమ్టమ్స్ అంటే మనం మాట్లాడుతుంటే వాళ్ళు పట్టించుకోకపోవడం, లేదా వినలేకపోవడం, ఇంకా ఏముండొచ్చు? ఆడుకోకపోవడం పిల్లలతో, ఇంకేమన్నా? అదేనండి, ఆడుకోకపోవడము, అసలు బయట లోకంతో వాళ్ళకి సంబంధం లేకుండా ఉండడం, వాళ్ళ ఓన్ వరల్డ్ లోనే వాళ్ళు ఉండడం కానివ్వండి. ఇప్పుడు ప్యారలల్ కమ్యూనికేషన్ అనేది అసలు జీరో ఉంటుంది. మనం అడిగేదానికి రిప్లై ఇవ్వకుండా ఉండడము కానివ్వండి. దీస్ ఆల్ ఆర్ ఇండికేటింగ్ ఆటిస్టిక్ సింటమ్స్ ఓన్లీ. ఓకే. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి? డాక్టర్స్ నార్మల్గా పిల్లలకి ఏది సమస్య వచ్చినా కానీ పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్తారు, పిల్లల డాక్టర్ అని చెప్పి. ఆటిజంకి కూడా అట్లా పిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా? ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు ఆటిజం అనేది కూడా మల్టిపుల్ ఏరియాస్లో కూడా ఫంక్షనింగ్లో అనేది ఇష్యూస్ ఉంటాయండి. దీనికి కూడా ఇప్పుడు ఎలా అంటే పీడియాట్రిషియన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడికేషన్ ఇస్తారు, బట్ వీళ్ళకి థెరపీ ప్రొసీజర్ అనేది కూడా ఇంపార్టెంట్ మెడికేషన్తో పాటు. సో దీనికి కూడా ఇండివిడ్యువల్ ప్రొఫెషనల్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆటిస్టిక్ ఉన్న కిడ్లో మల్టిపుల్ ఏరియాస్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దీనికి స్పీచ్ థెరపీకి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ని, బిహేవియరల్ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే కాగ్నిషన్ ఇష్యూస్ కానివ్వండి, లేదు అంటే అటెన్షన్ డెఫిషియన్సీస్ ఉన్నా కానీ సైకాలజిస్ట్ని, అండ్ సెన్సరీ ఇష్యూస్ కానివ్వండి, వెస్టిబులర్ బ్యాలెన్సింగ్ ఇష్యూస్,
లేదు అంటే ఫైన్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్‌లో ల్యాకింగ్ ఉన్నా కానీ, హ్మ్. మనం ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌ని అప్రోచ్ అవ్వాలి. ఓకే. ఈ ఓకే. ఈ ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. హ్మ్. దీన్ని మనము ఇంటిగ్రేటెడ్ థెరపీ అంటాము. హ్మ్. హోలీ అప్రోచ్‌లో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఓకే. ఇప్పుడు నేను కూర్చోవాలి అంటే నా పోస్చర్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. హ్మ్. ఇప్పుడు థెరపిస్ట్ ఇస్తున్నారంటే నేను పట్టుకునే ఈ గ్రిప్పింగ్ స్కిల్స్ అనేవి ప్రాపర్‌గా ఉండాలి. హ్మ్. సో, దాన్ని ఫైన్ అండ్ గ్రాస్ మోటార్ అంటాము. హ్మ్. దీన్ని మనకి ఓటీ వాళ్ళు వర్క్ చేస్తారు. ఒక ప్లేస్‌లో కూర్చోపెట్టడానికి, అటెన్షన్‌కి, ఐ కాంటాక్ట్‌కి దీనికి సైకాలజిస్ట్ వర్క్ చేస్తారు. హ్మ్. దెన్ స్పీచ్ థెరపిస్ట్ అనేవాళ్ళేంటంటే మాటలు మాట్లాడడానికి, అండర్‌స్టాండింగ్‌కి స్పీచ్ థెరపిస్ట్ వర్క్ చేయడం జరుగుతుంది. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు వీళ్ళకి అర్లీ స్టేజెస్‌లో తర్వాత చూద్దాంలే వాళ్ళే సెట్ అవుతారులే. కొంతమంది పిల్లలు ఇలానే ఉంటారు అని పెద్దవాళ్ళు చెప్పడమో, లేకపోతే వీళ్ళ ఓన్ ఒపీనియన్స్‌తోనో డిలే చేస్తే ఏమవుతుంది? ఇందులో మనం ఝాన్సీ గారు అబ్జర్వ్ చేసుకోవాల్సిందేంటంటే, లేట్ ఏజ్‌లో మాట్లాడతారు అనే దానికి ఫస్ట్ అసలు మనం చెప్పేది అర్థమైతుందా? హ్మ్. ఇప్పుడు లేట్ ఏజ్‌లో మాట్లాడతారు అంటే, మనం చెప్పేవి మొత్తం అర్థం చేసుకోవాలి. హ్మ్. త్రూ గెస్చర్స్ ద్వారా అయినా కానివ్వండి, లేదంటే పాయింటింగ్ ద్వారా అయినా కానివ్వండి, హ్మ్. వాళ్ళ ఒపీనియన్స్‌ని కన్వే చేస్తున్నారా? ఓకే. సో, వాళ్ళకి సరే తర్వాతైన మాటలు. కానీ ఇది అండర్‌స్టాండింగ్ లేకుండా, హ్మ్. అసలు చెప్పేది కూడా అటెన్షన్ పే చేయకుండా కానివ్వండి, హ్మ్. వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క దానిని అవాయిడ్ చేసుకుంటూ ఉంటూ కూడా, హ్మ్. మీరింకా డిలే చేస్తున్నారు అంటే, ప్రాబ్లమ్ ఇంకా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి తప్ప, ఆ తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ ప్రాబ్లమ్ అనేదైతే సార్ట్ ఇట్ ఔట్ అవ్వదు. ఓకే. బిలో 5 ఇయర్స్‌ని మనము ఏజ్‌లో ఎర్లీ ఇంటర్వెన్షన్ తీసుకుంటే ఏమైతుందంటే, న్యూరల్ పాత్వేస్ అనేవి చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అయితాయన్నమాట. హ్మ్. సో, మనకి ఇంప్రూవ్‌మెంట్, డెవలప్‌మెంట్ కూడా త్వరగా రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆ! సో, ఈ థెరపీ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు అందరితో ఇంటరాక్ట్ అయ్యే దాంట్లో చేంజెస్ వస్తాయా? సోషల్ ఇంటరాక్షన్ డెవలప్ అవుతుందా? డెఫినెట్‌లీ చేంజెస్ వస్తాయండి. హ్మ్. డెఫినెట్‌లీ దే విల్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ ఎవ్రీబడీ అన్నమాట. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ స్పీచ్‌కొచ్చినప్పుడు ఏంటంటే ఇండివిడ్యుయల్‌గా వర్క్ చేస్తారు. హ్మ్. ఆ తర్వాత అగైన్ గ్రూప్ ఎన్విరాన్మెంట్‌లో వాళ్ళకి షేరింగ్, టర్న్ టేకింగ్ కానివ్వండి, జాయింట్ అటెన్షన్ దీనన్నింటి మీద కూడా వర్క్ చేస్తారనమాట. సో, ఓకే. మనం ఇండివిడ్యువల్ థెరపీతో పాటు గ్రూప్ థెరపీలో కూడా మనం చేయించుకుంటే హ్మ్. దే కెన్ డూ వెల్ సోషలైజేషన్ అండ్ కమ్యూనికేషన్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అయితుంది. అసలు పిల్లలు వాళ్ళ పేరెంట్స్‌లని గుర్తుపడతారండి? వీళ్ళిద్దరు నా పేరెంట్స్, మమ్మీ, డ్యాడీ అని అలా గాని ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు ఆ రికగ్నిషన్ ఉంటుందా ఆటిజం ఉన్న పిల్లల్లో? ఆటిజం ఉన్న పిల్లల్లో అంటే ఏమైతుందంటే, ఉంటారు అని తెలుస్తుంది కానీ, బట్ హ్మ్. దే కాంట్ ఏబుల్ టు ఎక్స్‌ప్రెస్. ఇప్పుడు హ్మ్. వాళ్ళు పిలుస్తున్నారని ఉంటుంది. హ్మ్. కానీ ఆ రిటర్నింగ్ అనేది ఉండదు. అచ్చా! ఓకే. హ్మ్. సో, అలా మనం ఏంటంటే, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ చెప్తూ ఉంటే హ్మ్. దే నో ద పేరెంట్స్. ఓకే. బట్ వాళ్ళని చూసే పిలవడము, హ్మ్. వాళ్ళనే ఇది చేయడము అనేది మాత్రము ల్యాక్ చేయలేరు. అయితుంది. ఓకే. ఓకే. సో, మీ పిల్లల్లో కూడా ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే కొంచెం త్వరగా వాళ్ళని ఆహ్, డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళడం, ఈ స్పీచ్ థెరపీ గాని ఇవన్నీ ఇప్పించడం చేయండి. ఏజ్‌తో పాటుగా వస్తుంది అనుకునేది మాత్రం మిత్ అంట అలా జరగదు కాబట్టి అండ్ మీ ఎలాంటి బిహేవియరల్ సజెషన్స్ కానీ ఇంకేమన్నా కావాలి పిల్లలకి సంబంధించిన కామెంట్ చేయండి. తప్పకుండా విష్ణుప్రియ మ్యామ్‌తో మరో వీడియోలో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ.